దర్భకు గ్రహణానికి ఏమిటి సంబంధం అని. దర్భ అనేక కార్యక్రమాలకు వాడతాం. శుభాశుభ కార్యక్రమాలు అన్నింటిలో కూడా దర్భ వాడడం మనం చూస్తూ ఉంటాం. దర్భ చాలా పవిత్రమైనటువంటిది. ఎందుకంటే దర్భకు అమృతభాండ స్పర్శ కలిగింది అని చెప్తారు. పూర్వకాలం వినత కద్రువలు ఇద్దరు కూడా ఏదో పందెం వేసుకొని అందులో మోసం చేసి వినతను కద్రువ ఓడిస్తుంది. ఆ ఓడినప్పుడు ఆమె ఈమెకు దాసీలాగా ఉండాలి అని చెప్పి ఒక నియమం షరతు విధిస్తారు. దాని ప్రకారంగా వినత, ఆమె కుమారుడైనటువంటి వైనతేయుడు గరుత్మంతుడు ఇద్దరు కూడా వాళ్ళకు దాస్యం చేస్తూ ఉంటారు ఆ సవతి తల్లికి. కద్రువ మోసం చేసి ఓడిస్తుంది ఆ పందెంలో కూడా. అప్పటి నుంచి వాళ్ళు అలా దాసీగా ఉంటూ వాళ్ళ పిల్లల్ని మోస్తూ, కద్రువకు చాలామంది సర్పాలు పుడతాయి పిల్లలుగా, కొన్ని వందల మంది. ఈ వినతకి 2 గుడ్లు పుడతాయి. ఒక గుడ్డు ఇంకా పొదగబడలేదని చెప్పేసి ఆమె కుతూహలంతో పొడిచి చూస్తుంది. అందులో బాలకుడు తయారవుతాడు, కానీ ఇంకా తొడల నుంచి కింది భాగం తయారు కాదు. ఆ పై భాగం అంతా కూడా మనిషిగా సిద్ధం అవుతాడు. ఆయననే అనూరుడు. ఊరువులు అంటే తొడలు, అనూరుడు అంటే ఊరువులు లేనివాడు. ఆయన బయటకు వచ్చి తల్లితో చెప్తాడమ్మా, నేను పూర్తిగా సిద్ధం కాకముందే నన్ను మీరు ఈ గుడ్డును చిదిమి నన్ను బయటకు తీశారు. నాకు ఇంకా కాళ్ళు పెరగలేదు. ఇంకా కొన్నాళ్ళు ఆగితే బాగుండేది. సరే, ఏదైతే అయింది, ఇంకొక అండం కూడా మీకు జన్మించింది కదా, కనీసం ఆ గుడ్డునైనా సరే అది పూర్తి కాలం పొదగబడ్డంతసేపు దాన్ని అలా ఉంచండి, దాన్ని చిదమకండి అని చెప్పి అతను సూర్యునికి సారథిగా వెళ్ళిపోతాడు. అందుకనే అనూర సారథయే నమః అని సూర్యుడికి పేరు. అనూరుడు ఆయన సారథి. ఏది ఏకచక్రం మీద కూర్చొని 7 గుర్రాలు పూల్చినటువంటి రథంతో ప్రపంచం అంతా తిరిగి వచ్చేటువంటి ఏ సూర్య భగవానుడైతే ఉంటాడో ఆయనకి ఈయన సారథి. ఇక ఈ తర్వాత 2వ అండము బయటకు వచ్చేసరికి అందులోంచి గరుత్మంతుడు పుడతాడు. వినతా కొడుకు గనుక ఆయనను వైనతేయుడు అంటారు. ఆ వైనతేయుడు మరి దాస్యం చేయాలి కదా సవతి తల్లికి. పాపం ఆమె ఈ పిల్లలందరినీ ఎత్తుకొని ఆకాశంలో ఆడించుకురా అని చెప్పి తిప్పడం, ఆ ఇంట్లో ఉన్న సర్వ చాకిరీనితో చేయిస్తూ ఉంటుంది. దాసునిలాగా పాపం తల్లి కొడుకు ఇద్దరు కూడా ఆ సవతి ఇంట్లో అలా బ్రతుకుతూ ఉంటారు. అప్పుడు గరుత్మంతుడు వెళ్ళి, అమ్మ నేనేం చేస్తే మాకు ఈ దాస్యం తొలగుతుంది అని అడుగుతాడు. అప్పుడు కద్రువ అంటుంది, అమృతాన్ని తెచ్చి మాకు కనుక ఇస్తే నిన్ను వదిలేస్తామని. ఎందుకంటే ఇది చేయలేని పని కదా, ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇలాంటి షరతులు విధిస్తారు. వైనతేయుడు సరే అని చెప్పి రివ్వున ఆకాశంలో ఎగిరి సాక్షాత్తు ఇంద్రలోకానికి వెళ్ళిపోయి ఇంద్రునితో యుద్ధం చేసి ఆయన ఇవ్వనంటే ఆ అమృత భాండాన్ని అక్కడి నుంచి తెస్తూ ఉంటాడు. ఇంద్రుడు ప్రాధేయపడతాడు, ఇది నువ్వు తీసుకెళ్ళి పాములకు కనుక పోస్తే సర్పజాతులే మిగిలి ఉంటాయి చావకుండా, కొన్ని కోటాను కోట్ల సర్పజాతులు, మీరు ఈ పని చేయకండి అని చెప్పి గరుత్మంతుడిని ప్రాధేయపడతాడు ఓడిపోయిన ఇంద్రుడు. అప్పుడు గరుత్మంతుడే అంటాడు, అయ్యా ఏమీ లేదు, నేను వెళ్ళి మా సవతి తల్లి అయిన కద్రువకి ఈ అమృత భాండాన్ని అప్పగిస్తాను. ఆమె తీసుకునే లోపలనే మీరు అక్కడి నుంచి మళ్ళీ మాయవేషంలో వచ్చి దీన్ని దొంగిలించుకోండి. కానీ నాకు దాస్యం విముక్తి కలగాలంటే నేను ఇది ఇవ్వాల్సిందే అని చెప్పి ఆ అమృత భాండాన్ని తెచ్చి కద్రువకు చూపిస్తాడు. అమ్మ ఇది అమృత భాండం అని చెప్పి కింద దించుతాడు. దించింది ఎక్కడ అంటే ఈ దర్భగడ్డి పైన. దించేసరికి పిల్లలందరినీ కూడా స్నానం చేసి రమ్మని చెప్పి పంపిస్తుంది తల్లి. అందరూ వెళ్ళి నదీ స్నానం చేసి శుభ్రంగా వచ్చి అమృతం తాగడానికి కద్రువ పిల్లలైన పాములన్నీ కూడా వస్తాయి. వచ్చేసరికి ఈయన కింద పెట్టడం, ఇంద్రుడు మాయవేషంలో రావడం, ఆ అమృత భాండాన్ని మళ్ళీ ఎగరేసుకుపోవడం స్వర్గలోకానికి జరిగిపోయింది. కద్రువ పాపం దుఃఖపడుతూ ఉంటుంది, అయ్యో అమృతం తాగుదాం అనుకుంటే లేకుండా వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడు అమృతం తెచ్చాడు కాబట్టి వాడి దాస్యం విముక్తి అయింది. ఇప్పటి నుంచి వాడికి దాస్యాన్ని నుంచి నేను విముక్తి కలిగించానని చెప్పి ముందే అనేసింది కనుక వైనతేయుడు సంతోషంతో తన తల్లిని తీసుకుని ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడు. ఈ కద్రువ దుఃఖపడుతూ అక్కడ ఉంటుంది. అంతలోకి ఆ పిల్లలందరూ కూడా స్నానం చేసి వస్తాయి, పాముల పిల్లలన్నీ కూడా. ఆ పాములన్నీ వచ్చి ఆ గరిక అక్కడ ఏదైతే ఉంటుందో ఆ దర్భగడ్డి, కుశలు అంటారు, వాటికి సన్నని ముళ్ళు ఉంటాయి కొసలకి. ఆ ముళ్ళన్నిట్లను కూడా నాకుతాయి, అందులో అమృతం పడిందేమో అని.
ఆ నాకినందువలన ఏమవుతుంది, వాటి యొక్క నాలుకలు చీలుకుపోయి, మీరు పామును చూస్తుంటారు, దాని నాలుక ద్విజిహ్వి అంటారు, రెండు జిహ్వలు ఉన్నది అని. అంటే ఒకే నాలుక రెండుగా విడిపోయి ఉంటుంది అన్నమాట, పగిలిపోయి ఉంటుంది. అలాగా నాలుక చీలుకుపోతుంది పాములకి అప్పటి నుంచి అని చెప్పి చెబుతారు. అయితే మరి రాహుకేతువుకి గ్రహణానికి ఏంటి సంబంధం అంటే, రాహుకేతువులు అనేటువంటి వాళ్ళు కూడా సర్పరూపులే. అయితే ఏ రాక్షసుడైతే అమృతం తాగడానికి దేవతల పంక్తిలో వచ్చి దొంగతనంగా నిల్చున్నాడో సూర్యచంద్రుల మధ్యలో, వాడికి అమృతం తాగబోతున్న లోపలనే, వాడి గొంతు దిగక ముందే విష్ణుమూర్తి తన యొక్క చక్రంతో వాడి యొక్క గొంతుకను కోసేస్తాడు. అమృతం యో అపిబద్ దైత్య తం వైకుంఠ ద్విధ చినత్ రాహురుత్తరకాయ స్యాత్ పూర్వకాయో అభవద్వజ. ఉత్తరకాయం అంతా కూడా రాహు అయిపోతాడు, పూర్వకాయం అంతా కూడా కేతువైపోతాడు. అప్పుడు ఆ రాక్షసుని యొక్క తల కేతువుగా, సర్పం యొక్క శరీరం అంతా కూడా తల కింద ఉంటుంది. అలాగే రాహుకి సర్పం పడగలు పైన ఉంటాయి, మిగతా శరీరం అంతా కూడా మనిషిది ఉంటుంది. అంటే సర్పం తల, మనిషి శరీరం ఉండేది రాహు, మనిషి తల, సర్పం యొక్క శరీరం భాగం అంతా తల లేకుండా ఉండేది సర్పం లాంటిది ఆ మొండెం అంతా కూడా కేతువుగా అలా ఉంటారు. ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా పగబట్టి చంద్రుణ్ణి సూర్యుడిని మింగడం అనేటువంటిది ఛాయాగ్రహాలు. అది మన వాళ్ళు గుర్తుపెట్టుకోవడం కోసం చక్కని కథలు చెప్పారు కనుక మనం దాన్ని ఆదరించాలి. ఈ మీకు అందరికీ తెలిసిన విషయమే, సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే ఏర్పడేటువంటి ఒక గ్రహణం అయితే, చంద్రునికి మధ్యలో భూమి వస్తుంది, లేదా సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డం వచ్చి ఆ వెలుగు పడనప్పుడు జరిగేటువంటిదే గ్రహణం. ఒకే సరళ రేఖ పైన ఈ రెండు వస్తాయి. ఈ ఛాయాగ్రహాలు రెండు ఒకే రేఖ పైన ఉంటాయి కాబట్టి అవి మింగినాయని చెప్పి మన వాళ్ళు అంటూ ఉంటారు. అలా మింగడం అనేటువంటిది కాదు, కానీ శాస్త్రీయంగా చెబితే ఆ రోజుల్లో అర్థం కాదు కనుక దాన్ని ఒక కథలో మహాభారతంలో చక్కగా దీన్ని వర్ణిస్తాడు. అయితే ఈ అమృతం తాగిన రాక్షసుడే రాహు అని కేతు అని అంటారు కనుక, పాముకి దర్భగడ్డిలో అది ఉండదు. దర్భను చూస్తే దానికి భయం, ఎందుకంటే నాలుగు చీరుకుపోయింది కదండి. మనం కూడా ఒకసారి చేయి కాలితే దీపం దగ్గర చేయి పెట్టాం, ఓ చాకుతో వేలు కోసుకుపోతే చాకుతో జాగ్రత్తగా ఉంటాం ఏదైనా కోసేటప్పుడు. ఈ విధంగా పాములకి నాలుక చీలుకుపోయింది కాబట్టి అవి ఆ దర్భగడ్డి దగ్గరికి రావు. అందుకని ఈ దర్భగడ్డిని మన వాళ్ళు కోసి ఇంట్లో సూతక దోషం తగలకుండా, అంటే అందరూ స్నానం చేయాల్సిందే గ్రహణ స్నానం, అది సూతకంతో సమానం. ఆ తర్వాత స్నానం చేశాక మంచి మడవుతారు, ఆ సమయంలో జపం చేసుకోవాలి. తర్వాత గ్రహణం విడుపు స్నానం అంటారు, గ్రహణం వదిలేసిన తర్వాత అయిపోయిన తర్వాత దానం చేసుకుంటే చాలు. అయితే ఈ గ్రహణ సమయంలో చేసేటువంటి ఏదైనా ఉపదేశం కనుక తీసుకుంటే, మంత్రోపదేశం చాలా ఎక్కువగా సిద్ధిస్తుందని అథర్వ శీర్షంలో కూడా ఫలశ్రుతిలో చెబుతాడు. సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమా సన్నిధౌ వా జప్త్వా అని. సూర్యగ్రహణ సమయంలో కానీ ప్రతిమ సన్నిధిలో కానీ ఈ మంత్రాన్ని జపించాలి అని చెప్పి చెప్తారు. అలాగే మంత్రోపదేశం తీసుకునే వాళ్ళు ఈ గ్రహణ సమయంలో స్నానం చేసి ఉపదేశం తీసుకొని ఆ మంత్రాన్ని పంచాక్షరో, అష్టాక్షరో, ద్వాదశాక్షరో, షోడశాక్షరో ఆ మంత్ర జపాన్ని అనుక్షణం అలా అనుష్ఠానం చేస్తూ గ్రహణ సమయం అయ్యేంత వరకు, ఈరోజు వచ్చేటువంటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం, ఇది సుమారు 3 గంటల కాలం ఉంటుంది. అయితే ఈ దర్భను కనుక అక్కడ వేస్తే ఈ రాహుకేతువుల యొక్క భయం ఆ దర్భ అంటే ఉంటుంది కనుక అవి దర్భ దగ్గరికి రావు అని చెప్పేసి మన వాళ్ళు విశ్వసించి ఈ దర్భను అక్కడ వేయమని చెప్పారు. దీంతో మనకేం తెలుస్తుంది, అమృతం తెచ్చి పెట్టడం, వైనతేయం యొక్క దాస్య విముక్తి. అలాగే సర్పాలకి ఈ దర్భ అంటే ఎందుకు భయం, అసలు వినత కద్రువలు ఎవరు, వైనతేయుడి తల్లికి ఎందుకు దాస్యం వచ్చింది, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం అద్భుతమైనటువంటి ఒక మంచి కథను రచించి మన వాళ్ళు మహాభారతంలో భాగం చేశారు. కనుక ఈరోజు చంద్రగ్రహణం అని, అందుకని దర్భను మన వాళ్ళు ఇల్లంతా కూడా వీలైనన్ని వస్తువులపైన దాన్ని దర్భను ఉంచి దీన్ని సర్పభయా నుంచి విముక్తులవుతారు. అది దర్భకును గ్రహణానికి ఉన్నటువంటి సంబంధం. ధన్యవాదాలు. మీరు